చేశామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత చెప్పారు. జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్ష చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఏటా నిర్వహించేలాగే గోదావరి నదికి హారతి ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి దాస సాహిత్య కమిటీ చైర్మన్ ఆర్డీఓ డీఎస్పీ దేవకుమార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అట్ ద సేమ్ టైం గోదావరి పుష్కరాల మీటింగ్ రెండిటి యొక్క కంబైనింగ్ వల్ల ఈ యొక్క గ్యాప్ వచ్చింది. బట్ యాజ్ సచ్ ఏంటి అంటే మనము 14న జరగబోయే మన ఏదైతే గోదావరి మహానీరాజనం ఉన్నదో మన గోష్పాద క్షేత్ర ఆవరణలో, సో దానికి అన్ని రకమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఫీసర్స్ తరఫు నుంచి ఒక 11 లైన్ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. 11 లైన్ డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్ కూడా ఖచ్చితంగా ఉన్నది. అండ్ అందులో భాగంగా మనకి డిఎస్పీ సార్ తరఫు నుంచి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉన్నది. అంతేకాకుండా దాస్ సాహిత్య సేవా ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి అన్ని రకంగా సుముఖత చూపెట్టి ముందు నుంచే మీరు ఎప్పుడో చూసుంటారు, ఆల్రెడీ పంటలు కూడా తెచ్చిపెట్టాం. మీరు ఇఫ్ యూ కెన్ రిమెంబర్ లాస్ట్ టైం ఆర్ లాస్ట్ టైం జరిగిన ఈవెంట్స్ ఉంటే కనుక పంటలు డెకరేషన్కే లేట్ అయ్యింది, అందువల్ల ప్రోగ్రామ్ లేట్ అయింది అని చెప్పి మీరే ఇచ్చారు సలహా. ఏంటి అంటే పంటలు తొందరగా పెట్టాలి అని చెప్పి. సో ఈరోజు పంటలు పెట్టేసాం ఆల్రెడీ. ఓకేనా? టైం అడగడము ఫర్ ప్రెస్ మీట్. తిరుపతి దేవస్థానం ద్వారా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి గత 15 సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నాం. చాలా మంది ఆర్డీఓలు మ్యాక్సిమం చాలా బాగా సహకరించారు. అందరికంటే ఒక్క 4 అడుగులు ఇంకా ముందుగా వచ్చి ఇప్పటి ప్రెసెంట్ ఆర్డీఓ గారు మాకు ఇంత ధైర్యము అభయం ఇచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని